హే గాయ్స్! యాక్చువల్‌గా మేము ముందు రోజు గయా వెళ్ళాం కదా! ఇంకా అలిసిపోయాం. లేట్‌గా లేచాం. మేము ఘాట్స్‌కైతే వెళ్తున్నాం. అక్కడ నేను ఏదో మాట్లాడుతున్నాననమాట. సో, ఇంక అందుకే అది ఆపేసాను మొత్తం. ఏదేదో మాట్లాడేస్తున్నాను. అర్థం లేకుండా మాట్లాడాను. అందుకే ఇంక నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక నేను, మా డాడీ, మా మమ్మీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారనమాట. ఈ చాయ్ అంకుల్ అయితే చాయ్ భలే చేస్తారనుకోండి. ఎక్కడి నుంచైనా వచ్చి ఈ అంకుల్ దగ్గర చాయ్ తాగండి. మన తెలుగు వాళ్ళు సూపర్గా చేస్తారు. మనం ఎలా చేయమంటే అలాగే చేస్తారు. అక్కడంతా మసాలా టీ. బిర్యానీలో మనం ఎన్నైతే మసాలాలు వేసుకుంటామో టీలో అన్ని మసాలాస్ వేసి టీ చేస్తారనమాట. ఆ టీ తాగితే ఇంకా అంతే, చాలా బాగుంటుంది మరి. నేను అంతలా చెప్పానంటే మీరే అర్థం చేసుకోండి. ఓకే. ఇంకా మాకైతే తెలీదు పక్క నుంచి వెళ్తే ఘాట్ వస్తుందని. మేము ఇన్ని రోజులు చాలా కష్టపడి ఆ చుట్టూ తిరుక్కొని వెళ్ళేవాళ్ళం. ఆ భయ్య చెప్పలేదు మాకు. సో ఇంకా ఆ పక్క నుంచి వెళ్ళిపోమని చెప్పారు. మేము ఆ పక్క నుంచి అయితే వెళ్ళిపోయాం. అక్కడ కూడా టెంపుల్ ఉంది. అక్కడ కూడా శివయ్య టెంపుల్ ఉంది. అక్కడ అలా అమ్ముతున్నారు చూడండి గాయ్స్. అక్కడ అన్ని రుద్రాక్ష మాలలు అలాంటి మాలలే. ఏదైనా వైజాగ్ తీసుకెళ్దాం అంటే ఏం తీసుకెళ్తాం కొత్తగా? ఇంక అందుకే నాకు తెలియక నేను ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను గాయ్స్. తింటున్నాను. ఆగండి, నా రియాక్షన్ మీరే చూడండి. పర్లేదని చెప్పాను, మరి అక్కడ బాగాలేదని చెప్తే ఏమైనా ఉందా? అక్కడ నన్ను పంపించేస్తారు. ఇంకా మళ్ళీ ఒక దోశ చెప్పుకున్నాను గాయ్స్. దోశ కూడా తినేసాం. యాక్చువల్గా నా ముఖం చూస్తే మీరు అందరూ భయపడిపోతారు. ఎందుకంటే నేను అప్పుడే పడుకొని లేచాను కాబట్టి. పడుకొని లేచి ఇంకా అలా స్ట్రైట్గా వచ్చేసాం మేము. ఇంకా పూరి కూడా తిన్నాను గాయ్స్. ఇదైతే మన ఆంధ్ర హోటలే కాబట్టి బాగుంది. అంటే మన ఆంధ్ర ఇన్ ద సెన్స్ అంటే మన వైజాగ్ వాళ్ళే అనమాట. నేను చాలా వరకు కాశీలో చూసింది, అబ్జర్వ్ చేసింది ఏంటి అయితే అందరూ అక్కడే వచ్చారు. చూసారా అక్కడ బోర్డు, వెల్కమ్ టు జెంట్స్ బ్యూటీ పార్లర్ అంట. నేనైతే చూసుకొని చాలాసేపు నవ్వుకున్నాను గాయస్. అక్కడ కూడా శివయ్య ఉన్నారు. సో అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా ఘాట్ వచ్చేసాం. మేము ఆల్మోస్ట్ దగ్గరికి వరకు వచ్చేసాం. ఇంకా ఘాట్ దగ్గరికి వచ్చేసాం. చూడండి గాయస్, అంత చిన్న సందులో కూడా మాకు అంటే వెహికల్స్ వచ్చేస్తున్నాయి. మాకు కాదు, వెహికల్స్ వచ్చేస్తున్నాయి. షాప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంటి ముందు పార్క్ చేసుకున్నారు. కానీ వాళ్ళు అలాగే అడ్జస్ట్ అవుతారు గైస్. నైస్. అలా అడ్జస్ట్ అవ్వడం కూడా గ్రేటే. మనం అసలు అడ్జస్ట్ అవ్వలేము కదా గైస్. సో ఇంకా మేమైతే వచ్చేసాం, ఘాట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఘాట్ దగ్గరికి వచ్చేసి ఘాట్స్ చూస్తే ఏంటో చాలా బాగుంది. అంటే పీస్ఫుల్గా అనిపించింది. చూసారు కదా, ఇందాక వాటర్ లేదని చెప్పాను ముందు వ్లాగ్లో. సో వాటర్ అయితే చాలా తక్కువ ఉంది గైస్ మేము వెళ్ళేసరికి. అప్పుడప్పుడైతే చాలా ఎక్కువ ఉంటుందంట. ఇంకా నేనైతే గంగలోకి దిగుతున్నాను నేను చేసే పాపాలన్నీ పోగొట్టుకోవడానికి. సో ఇంకా నేనైతే గంగా స్నానం చేస్తున్నాను గైస్. గంగా స్నానం చేశాక యాక్చువల్గా నేను ఏం దండం పెట్టుకుంటున్నాను తెలుసా? నా పాపాలన్నీ పోవాలి దేవుడా అని దండం పెట్టుకుంటున్నాను. అలాగేం లేదు గైస్, మనుషులం కదా, చాలా పాపాలు చేస్తాం. అందులో నేను కూడా చాలా పాపాలు చేశాను. సో అందుకే ఆ పాపాలన్నీ పోవాలి దేవుడా, ప్లీజ్ దేవుడా, చూడు దేవుడా అనుకొని చేస్తాను. ఓ మై గాడ్. అంటే యాక్చువల్గా నేను అక్కడ తీయకూడదు అని అనుకున్నాను. అక్కడ అందరూ చేస్తున్నారు కదా, ఇంకా తీయొద్దు అని అనుకున్నాను. కానీ నేను తీసాను. మరి ఏం చేస్తాను, అక్కడ లేడీస్ ఎవరు చేయట్లేదు కాబట్టి ఇంకా నేను తీసాను. యాక్చువల్గా అలాంటి ప్లేసెస్లో వీడియో షూట్ చేయకూడదు, కానీ నేను షూట్ చేశాను. 3 times అయిపోయాక మమ్మీ ఇంకోసారి అంటున్నారు. సో అందుకే ఇంకా మళ్ళీ 3 times చేసామంటున్నారు. ఇంకా నాకైతే ఓపిక లేదురా బాబోయ్ అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. అక్కడ చూడండి గైస్ అతను ఎలా చేస్తున్నారు. ఓకే, అదంతా అయిపోయింది. అక్కడ మేమైతే చేసింది మానసరోవర్ ఘాట్ దగ్గర. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చాం. కరెక్ట్గా 12 అయింది గైస్. అంటే మేము మానసరోవర్ ఘాట్ దగ్గర 11:30 అయింది. మేము మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చేసరికి 12 అయింది అనమాట. సో మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చేసరికి గాయస్ లూజ్ బంప్స్ అసలు. నాకైతే మా మమ్మీని తీసుకెళ్ళమంటే చాలా భయపడిపోతే వద్దు అన్నారు. కానీ అక్కడికి వెళ్తే అసలు భయమేం లేదు. అంటే నాకేం అర్థమైంది తెలుసా, అక్కడికి వెళ్తే ఓకే మన లైఫ్ ఇలా ఎండ్ అవుతుందా,
అంటే అంటే ఇన్ని రోజులు మనం అంటే ఇంత కోపడతాం, హ్యాపీగా ఉంటాం, అన్నీ చేస్తాం కదా. ఆ మణికర్ణిక ఘాట్ చూసాక దీనికోసమా మనం ఇంత చేసామని అనిపిస్తుంది. అంటే లాస్ట్కి ఎవరైనా చనిపోవాల్సిందే కదా, మనం ఎందుకు ఇంత కోపపడ్డాం, ఎందుకు ఇలా చేసామని అనిపించింది నాకైతే. ఓకే, కాశీ వెళ్తే ఆ ప్లేస్, ఎస్పెషల్గా ఆ ప్లేస్కి వెళ్తే ఇంకా ఒక మంచి లెసన్స్ అనేవి నించున్నప్పుడు పక్క నుంచి తీసుకొని వచ్చేస్తున్నాను. అది నేను షూట్ చేయలేకపోయాను అనమాట. అంటే నాకు భయం వేయలేదు, ఏదో ట్రాన్స్లో ఉన్నాను అనమాట, చూస్తున్నాం అలాగా. కానీ అక్కడ అన్నీ చేయడం అసలు నిజంగా అదృష్టవంతులు. అక్కడ చనిపోయిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అసలు. శివయ్య దగ్గరికి వెళ్ళి నిజంగా ఇక్కడే గాయస్ చాలామంది రీల్స్ తీసుకుంటారు కదా, అక్కడే చూసారా. నేను ప్లేసెస్ చెప్పేస్తున్నాను మీ అందరికీ. ఓకే, ఇంకా మళ్ళీ ఇంకా నాకు వెళ్ళాలని లేదు. అప్పుడు మా మమ్మీకి చెప్తే బోట్లో వెళ్దాం మమ్మీ, బోట్లో చూద్దాం మమ్మీ అంటే ఇంకా మళ్ళీ మేము బోట్ కూడా ఎక్కాం. బోట్ నుంచి కూడా మొత్తం చూసాం. హరిశ్చంద్ర ఘాట్ అండ్ మణికర్ణిక ఘాట్ టీచర్స్ అస్ మెనీ లెసన్స్. అంటే అందరూ అనుకుంటారన్నమాట ఈ రీల్స్లో, ఎందుకు ఇలా చెప్తారు, ఏంటి ఇచ్చేస్తే అసలు మనకి ఏం అర్థం అవుతుంది ఆ ఘాట్లు చూస్తే అని అనిపించదు. కానీ నేను వెళ్ళాక చూసాక అసలు నిజంగా ఏం నేర్చుకున్నాను ఏంటి అన్నది నాకు తెలుసు. అంటే ఎవరైనా ఏదైనా అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. సో నేను అది అక్కడికి వెళ్ళి నేను అక్కడ అన్నీ చూసాక నాకు అర్థమైంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే 1 అవుతుంది అనుకుంటాను, 1 అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 అయిపోతుంది. ఇప్పుడైతే అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళాక కొంచెం ఫుడ్ తినేసి అండ్ దర్శనంకి వెళ్ళిపోతాం. దర్శనంకి అయితే రోజు స్పర్శ దర్శనం అండ్ మేము మొన్న ఒకసారి చేసుకున్నాం, ఇవాళ ఇంకోసారి. అయిపోయాక దెన్ చూద్దాం, అయిపోయాక ఏం మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నసరికి ఇంత వర్షం పడుతుంది. అలా టెంపుల్కి వెళ్ళేసరికి చాలా పెద్ద వర్షం పడిపోయింది. ఇంకా టెంపుల్ వర్షం ఆగాక ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా చెల్లి వాళ్ళందరూ అంబ్రెల్లా వేసుకుంటున్నారు కానీ మనకి కొంచెం స్టైల్ ఎక్కువ. సో ఇంకా అలా వెళ్తున్నాను అనమాట. తడుచుకొనైనా వెళ్దామని అంబ్రెల్లా మాత్రం వేసుకుని ఇంకా ఫుడ్ తినేసి దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనంకి వెళ్ళి వచ్చేసరికి గంగాహారతి టైం అయిపోయిందనమాట. ఆ రోజు చాలా టైం పట్టేసింది దర్శనంకి, చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు. స్పర్శ దర్శనం అయ్యింది ఆ రోజు. స్పర్శ దర్శనం అయింది, ఇంకా అక్కడ బాగా పూజలు చేయించుకున్నాం, చాలా బాగుంది. ఇంకా మేము గంగాహారతి అయిపోయాక ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడైతే ఈ డాగ్ ఉంది, జర్మన్ షెపర్డ్, ఎంత బాగుందో. అక్కడ నేను చెప్పేసాను అనమాట మాకు డాగ్ ఉందని.